ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. నవంబర్ 23వ తేదీ శనివారం 2024 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నవంబర్ 23వ తేదీ శనివారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా ఎంతో చక్కటి యోగదాయకమైన కాలంగా ఉంటుందండి. అన్ని విధాలుగా కూడా కాలం అయితే కలిసి వస్తుంది. శుభప్రదంగా మీ రోజును గడపగలుగుతారు. ఆనందంగా మీ మనసుకు నచ్చిన విధంగా కొంతవరకు సమయాన్ని కూడా గడపగలుగుతారు. కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుందండి. ప్రతి పనిని కూడా మీరు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నారో ఆ పనులన్నిటినీ కూడా ఒక ప్రణాళికబద్ధంగా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. అంటే ఏది చెయ్యాలి అని అనుకుంటున్నారో దానిని ముందుగానే మీరు నిర్ణయించుకొని నిర్ణయాలు తీసుకొని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. అయితే ఎవరు ఎన్ని చెప్తున్నప్పటికీ కూడా మీ మనసుకు ఏదైతే నచ్చుతుందో, మీ మనసు ఏదైతే చెప్తుందో మంచి అని ఆ వైపుకే మీరు అడుగులు వేసుకుంటూ వెళ్ళగలుగుతారండి. కోరుకున్న విధంగా ఆదాయాన్ని కూడా మీరు సంపాదించుకోగలుగుతారు. మీకు ఆదాయ మార్గాలు ఏవైతే ఉన్నాయో, అంటే మీరు ఏ వృత్తి చేస్తున్నప్పటికీ కూడా మీకు డబ్బు వచ్చే మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా చక్కగా మీరు ఉపయోగించుకొని మీ ఆదాయాన్ని అయితే పెంచుకోగలుగుతారండి. అంతేకాకుండా ఖర్చులను కూడా కాసింత నియంత్రణలో ఉంచుకోగలుగుతారు. అంటే అనవసరమైన ఖర్చుల జోలికి వెళ్లకుండా ఏదైతే అత్యవసరమో వాటి మీద మాత్రమే మీరు ధ్యాస పెట్టగలుగుతారు. అది కూడా మీకు పొదుపులను పెంచడానికి రానున్న రోజుల్లో, అంటే భవిష్యత్తులో మీకు ఆదాయాన్ని మరింతగా మెరుగుపరచడానికి అవకాశాన్ని అయితే ఇస్తుంది. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుందండి. చక్కగా మీ పనులన్నిటినీ కూడా ఏ పనినైనా కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. అంతేకాకుండా మీరు ఏదైతే చేస్తున్నారో ఆ పనులన్నిటికీ మీ శ్రేయోభిలాషులు కానీ, మీ కుటుంబ సభ్యులు కానీ వారి యొక్క సహాయ సహకారాలను, వారి యొక్క సలహాలను అందించడం కూడా మీకు సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. ముఖ్యంగా మీరు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలలో ఈరోజు పాల్గొనటం, అంటే మీరు ఏదైతే చేస్తున్నారో వాటిలో కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలను అయితే ఈరోజు మీరు చేసుకోగలుగుతారండి. అంతేకాకుండా ఏవైతే మీరు బ్యాంకు వ్యవహారాలు, లావాదేవీలు ఇట్లాంటివి చేస్తున్నారో వాటిలో కూడా మీరు చురుగ్గా ఈరోజు ముందుకు వెళ్ళగలుగుతారు. ముఖ్యంగా మీరు ఈరోజు ఎవరికైనా మధ్యవర్తిత్వాలు వహించడం కానీ, ఎవరికైనా మధ్యవర్తిత్వాల ద్వారా షూరిటీ సంతకాలు పెట్టడం కానీ ఇట్లాంటివి చేయకుండా ఉండటం మీకు మేలునైతే చేకూర్చబోతుంది. ఎందుకంటే మీరు అనవసరమైన విషయాలలో తలదూర్చడం, మధ్యవర్తిత్వాలు వహించడం వలన కొంతవరకు ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంటుంది. అందువలన మీకు చేతనైనంత వరకు ఇతరులకు సహాయం చేయండి. కానీ అధికంగా మీరు, అంటే మీ స్తోమతకు మించి మీరు ఇతరులకు సహాయపడే ఆలోచన పెట్టుకోకుండా మీ చేతనైనంత వరకు సహాయపడుతూ మీ పనులను మీరు చేసుకోవడం వల్ల ఇబ్బంది పడకుండా మీరు చక్కగా మీ రోజునైతే ఎంతో ప్రశాంతంగా గడపగలుగుతారండి. అంతేకాకుండా దైవిక సంబంధమైన కార్యక్రమాలలో కూడా ఈరోజు పాల్గొనగలుగుతారు. అది కూడా మీకు మానసికంగా సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. కొంతవరకు కుటుంబ సభ్యులతో కలిసి వారితో సమయాన్ని కేటాయించడం కానీ, మీకు ఇష్టమైన విధంగా కొంతవరకు సమయాన్ని గడపడం కానీ మీకు మరింతగా మానసికంగా సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. అన్ని విధాలుగా కూడా చక్కగా కలిసి వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీ మనసులోకి అశాంతి అనే దాన్ని రానివ్వకుండా, అంటే ఈ పని మేము చేయలేమేమో, ఈ పని మాకు కలిసి రాదేమో, ఇట్లాంటి ఆలోచనలు రానివ్వకుండా మీరు తగు జాగ్రత్తతో చక్కగా ఆలోచించి ప్రతి నిర్ణయాన్ని తీసుకోవటం వలన కూడా మీరు అన్నింటిలోనూ కూడా విజయాన్ని అయితే సాధించగలుగుతారు. అది కూడా మీకు చక్కగా ఆనందాన్ని అయితే కలుగజేసే విధంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి మీకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు లభించడం కూడా, వారు మీరు చేసే ప్రతి పనికి కూడా వారి గౌరవం ఇవ్వడం, వారు మీరు చెప్పే ప్రతి విధానాన్ని కూడా వారు తూచా తప్పకుండా అమలుపరచడం మీకు మరింతగా సంతోషాన్ని ఇస్తుంది. అంతేకాకుండా మీ మధ్య ప్రేమానుబంధాలను పెంచే విధంగా ఉంటుందండి. కుటుంబ విలువలు, నైతిక విలువలను ఈరోజు చక్కగా మీరు పాటించగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యారంగంలో ఉన్నారో విద్యార్థుల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే విద్యారంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందండి. అయితే కాసింత ఎక్కువగా విద్య పట్ల మీరు శ్రద్ధాశక్తులను అయితే చూపించవలసి ఉంటుంది. ఎవరైతే విదేశీ విద్య కోసం, తరగతి గదిలో పరీక్షల కోసం, పోటీ విద్య కోసం మీరు హాజరవుతున్నారో అటువంటి వారి అందరికీ కూడా మీకు అనుకూలమైన శుభ ఫలితాలను దక్కించుకోగలుగుతారు. అయితే కాసింత ఎక్కువ శ్రద్ధాశక్తులను చూపించవలసి ఉంటుంది. ముఖ్యంగా మీ తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు, మీ గురువుల యొక్క ఆశీస్సులు మీకు మరింతగా మేలునైతే చేకూర్చబోతున్నాయండి. అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలను పొంది సంతోషంగా రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే
ఉద్యోగస్తులైన వారు ఉన్నారు, ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు పనిచేసే కార్యాలయంలో కాసింత పనిభారం తక్కువగా ఉంటుంది. ఒత్తిడి లేకుండా మీ పనులను సకాలంలో మీరు సమయానికల్లా పూర్తి చేసుకోగలుగుతారు. అంతేకాకుండా మీరు ఏదైతే గౌరవప్రదమైన స్థానాన్ని ఆశిస్తున్నారో దాన్ని కూడా పొందగలుగుతారు. పై అధికారుల నుంచి చక్కటి ప్రశంసలను, గుర్తింపును పొందగలుగుతారు. సంతోషంగా మీరు కోరుకున్నటువంటి వేతనాన్ని పొంది మీ రోజునైతే ఎంతో ఆనందంగా గడపగలుగుతారు. ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారి విషయాన్ని కూడా పరిశీలించినట్లయితే మీరు కోరుకున్నటువంటి చక్కటి స్థానాన్ని సంపాదించుకునే అవకాశం మీకు లభిస్తుందండి. ఇక ఈ రాశిలో ఎవరైతే నిరుద్యోగస్తులు ఉన్నారో నిరుద్యోగస్తులకు కూడా ఈరోజు మీరు అనుకూలమైన విధంగా, మీరు సంతోషపడే విధంగా మీకు మీ యొక్క అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగాన్ని పొందే అవకాశం కూడా మీకు లభిస్తుందండి. ఆ దిశగా మీరు కొంతవరకు ప్రయత్నాలు అయితే చేయవలసి ఉంటుంది. ఇక ఎవరైతే పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారుల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే పెట్టుబడి రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా లాభాల బాటలో ముందుకు వెళ్తుంది. మీరు ఏదైతే లావాదేవీలను జరపాలి అనుకుంటున్నారో అటువంటి వాటన్నిటిని కూడా చక్కగా జరపగలుగుతారు. గతంలో తాలూకా పెట్టుబడులు తాలూకా లాభాలను కూడా ఇప్పుడు మీరు పొందే అవకాశం అయితే ఉంటుంది. ముఖ్యంగా మీ శ్రేయోభిలాషులు కానీ, మీకు ఎవరైతే మీ మేలు కోరేవారు ఉంటారో వారి యొక్క సలహాలతో మీరు పెట్టుబడులు పెట్టగలుగుతారు. అది కూడా మీకు సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక ఎవరైతే చిరు వ్యాపార రంగాల్లో ఉన్నారో చిరు వ్యాపారస్తుల విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు కోరుకున్న విధంగా మీ వ్యాపారాన్ని చక్కగా లాభాల బాటలో నడిపించుకోగలుగుతారు. అయితే గట్టి పోటీ అనేది ఉంటుంది. దాన్ని ఏమాత్రము మీరు పట్టించుకోకుండా మీ వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్ళడం, విస్తరణ చేయగలగడం మీకు మరింత ఆనందాన్ని అయితే కలుగజేస్తుంది. ఇతరులకు పోటీ ఇచ్చే విధంగా మీ యొక్క ఆలోచనలు ఉండటం కూడా మీకు మరింతగా సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. ఇక ఈ రాశిలో ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే కోరుకుంటున్నారో అటువంటి చక్కటి గౌరవప్రదమైన ఉన్నత స్థానాన్ని మీరు సంపాదించుకోగలుగుతారండి. మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో చక్కటి ఆదాయాన్ని కూడా పొందగలుగుతారు. అన్ని విధాలుగా కూడా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే విదేశీ వ్యాపారం చేసేవారు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్న వారికి కూడా ఈరోజు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారాన్ని మరింతగా లాభాల బాటలో నడిపించుకోగలుగుతారు. ఉన్నతమైన స్థానాన్ని అయితే సంపాదించుకోగలుగుతారు. వ్యాపార విస్తరణ కోసం మీ భాగస్వాములతో కలిసి చర్చలు జరిపించటం, అంతేకాకుండా వ్యాపార అభివృద్ధికి ప్రణాళికలు వేసుకోవటం ఈరోజు మీకు మరింతగా ఆనందాన్ని అయితే కలుగజేస్తుంది. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే స్త్రీలకు ఈరోజు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు పని ఏదైతే చేస్తున్నారో దానిలో కాసింత శారీరక శ్రమలే తగ్గి మీరు పనులన్నిటిని కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులు కానీ, మీ శ్రేయోభిలాషులు కానీ, మీకు ఇష్టపడే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు అందించే సహాయ సహకారాలు కూడా మీకు సంతోషాన్ని అయితే కలుగజేస్తాయి. సమయానికల్లా మీ ప్రతి పనిని ముగించుకోగలుగుతారు. కాసింత విశ్రాంతిని తీసుకోగలుగుతారండి. పౌష్టికాహారాన్ని తీసుకోవటం మీకు మరింత ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుంది. ఇక ఎవరైతే వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారం మరింతగా లాభాల బాటలో ముందుకు వెళ్తుంది. గట్టి పోటీని ఇచ్చే విధంగా మీరు ఆలోచనలు చేయగలుగుతారు. ఏది చేస్తున్నప్పటికీ కూడా దానిని వ్యాపార అభివృద్ధికే మీరు ముందుకు తీసుకువెళ్ళాలనే ఒకే ఒక లక్ష్యంతో ముందుకు వెళ్తారండి. అది కూడా మీ విజయ రహస్యంగా ఉంటుంది. చక్కగా అన్ని విధాలుగా మీరు ఏదైతే కోరుకుంటున్నారో అటువంటి లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారు. ఇక ఎవరైతే ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారు ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది. మీరు పనిచేసే కార్యాలయంలో కాసింత పని భారం తగ్గి సకాలంలో మీరు పనులన్నిటినీ పూర్తి చేసుకుని గౌరవప్రదమైన స్థానంలో మీ వేతనాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి ఈరోజు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ బంధం మరింత బలపడే అవకాశం ఉంటుంది. మీరు ఏదైతే చేస్తున్నారో ఆ పనులన్నిటికీ కూడా మీ జీవిత భాగస్వామి నుంచి అన్ని విధాలుగా సహాయ సహకారాలు లభిస్తాయి. వారి ఇచ్చే స్ఫూర్తితో మీరు మరింతగా ముందుకు వెళ్ళగలుగుతారు. ప్రత్యేకంగా ఆలోచనలు అయితే మీ జీవితం కోసం చేసుకోగలుగుతారు. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికుల విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే ప్రేమ వ్యవహారంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందండి. చక్కటి యోగదాయకమైన కాలంగా ఉంటుంది. ఇక ఎవరైతే ఈ రాశిలో
రాజకీయ వ్యవహారాలు చేసేవారు ఉన్నారో, రాజకీయ రంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే మీరు ఏదైతే చేస్తున్నారో ఆ పనులన్నిటినీ కూడా ఒక ప్రణాళికాబద్ధంగా చేయగలుగుతారు. 10 మంది మేలు కోసం కూడా మీరు ప్రతి పనిని ఆచితూచి ఆలోచించి నిర్ణయాలు తీసుకొని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును, గౌరవాన్ని సంపాదించుకొని సంతోషంగా రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలలో ఇబ్బంది పడుతున్నారో, స్థిర చరాస్తులను కొనుగోలు చేయాలి లేదా వాటి తాలూకా లావాదేవీలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారందరికీ కూడా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు జరగడం కానీ, మీకు అనుకూలమైన విధంగా కోర్టు తీర్పులు రావటం కానీ, ఆ విధంగా ఏవైనా లావాదేవీలు మీకు అనుకూలమైన విధంగా జరగటం కానీ మీకు మరింతగా సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇలాంటి ఆలోచనలతోనూ స్ఫూర్తిదాయకమైన అంశాలతోనూ మీరు ప్రతి పనిని కూడా ఆలోచించి నిర్ణయాలను తీసుకొని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. అది ఈరోజు మీకు ఎంతో ప్రత్యేకమైన స్థానాన్ని ఇస్తుంది. మీకంటూ ఒక గౌరవప్రదమైన స్థానాన్ని కూడా సంపాదించుకోగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా మీరు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నారో ఆ పనులన్నిటినీ కూడా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా ప్రతి పనిలోనూ కూడా విజయాలను అయితే సాధించగలుగుతారు. అన్ని విధాలుగా కూడా సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. అయితే కాసింత మానసికమైన ఒత్తిడి అనేది ఉన్నప్పటికీ కూడా అది మిమ్మల్ని పెద్దగా బాధించదు. మీరు దానికోసం ఎక్కువగా ఆలోచించకుండా మీ పనులు ఏవైతే ఉన్నాయో వాటిని ముందుకు తీసుకువెళ్ళాలి అనే ఒకే ఆలోచనతో చక్కగా ప్రతి పనిని కూడా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. విజయాలని సాధించగలుగుతారు. మొత్తం మీద ఈ రాశి వారికి రోజు మొత్తం ఎంతో యోగదాయకంగా, అనుకూలంగా ఉండటమే కాకుండా చక్కటి శుభప్రదమైన రోజుగా ఉంటుంది. ఇంకా ఈ రాశి వారు అనుకూలమైన ఫలితాలను, శుభప్రదమైన ఫలితాలను పొందడం కోసం గోమాతకు పచ్చని ఆహారాన్ని, వరిగడ్డిని కానీ, తోటకూరని కానీ ఆహారంగా తినిపించటం వల్ల మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన మెరుగైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.